నమస్తే భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు స్వాగతం. నేను కృప. అందరికీ అన్నం పెట్టే రైతన్న కష్టాల్లో ఉన్నాడు. సాగు చేసుకుంటున్న భూమిపై హక్కులు పొందేందుకు ఇక్కట్లు పడుతున్నాడు. రాష్ట్రంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న చాలా మంది గిరిజనులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు. భూమిపై యాజమాన్య హక్కులకు సంబంధించిన ఎలాంటి ధృవీకరణ పత్రాలు కూడా లేవు. వాటిని ఎలా పొందాలో కూడా తెలియదు. మార్గం చూపించాల్సిన రెవెన్యూ అధికారులు మొహం చాటేస్తున్నారు. గిరిజనులకు కనీస సమాచారం కూడా అందించలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పాస్ పుస్తకాలు పొందేందుకు గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారు. టి నరసాపురం మండలం గంగినీడుపాలెంలో గిరిజనులు 20 ఏళ్లుగా 200 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. అయినా వారి వద్ద ఎలాంటి యాజమాన్య హక్కు పత్రాలు లేవు. మేము పోడు భూములు 92లో కాడ నుంచి కొట్టుకుంటున్నాం, సాగు చేసుకుంటున్నాం. మేము అనేకమైన పంట పండించుకొని తింటున్నాం. దాని పట్టాలు గురించి మేము ఎంతో పోరాడుతున్నాం. వ్యక్తిగత పట్టాలు మాకు కావాలి కానీ వాళ్ళు ఉమ్మడి పట్ట ఒకటి ఇచ్చారు మొన్న. మాకు మట్టుగా వ్యక్తిగత పట్టాలే కావాలి. మేము బతికే జీవనం దాని గురించి. 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం పాసు పుస్తకాలు జారీ చేస్తామన్న అధికారులు ఇప్పుడు మాట మార్చారు. పట్టాలు ఇవ్వడం కుదరదంటున్నారు. ఆర్డీఓ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా నిరాశే మిగిలిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీ భూములు కాదు ఇవి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అన్నారు. అని అన్నాక ఇల్లు గట్ట కాలు పెట్టారండి. కాలు పెట్టినా కూడా అక్కడే ఉండమండి. మేము పట్టాలు ఇవ్వట్లేదు, భూములు ఇవ్వట్లేదు. తిరుగుతున్నాం, వాయిదాలకి తిరుగుతున్నాం, కోర్టుకి తిరుగుతున్నాం, అట్టయి తిరుగుతున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం. మళ్ళీ కొలుసులు తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, తీసుకొస్తున్నారు, చేస్తున్నామండి. తర్వాత ఇక ఆఖరిన తీసుకున్నాక మీకు రాదు చేయదు అని అన్నారు. అన్నాక మా పట్ట భూమి అడిపోయి ఎంత సాగు చేసి మేము ఇంత చేస్తే ఎందుకు రాదు అని తిరుగుతున్నాం అండి. యాజమాన్య హక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. మరోవైపు ఈ భూములు తమ పరిధిలోనివంటూ అటవీ శాఖ వాదిస్తోంది. గిరిజనులపై కేసు పెట్టింది. భూములను స్వాధీనం చేసుకుని వారిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫారెస్ట్ అధికారులు వారి ఇళ్లను తగులుపెట్టారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ఐటీడీఏ అధికారులు కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మోహం చాటేశారు. గంగినీడిపాలెం గిరిజనులు సుమారు ఒక 200 ఎకరాలు భూమిని సాగు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ భూమి 1933 నాటికి అది రెవెన్యూ భూమిగా ఉంది. అదొక ఫిర్కా, పాలసెల్ల రాజవరం అనేది ఒక ఫిర్కా. దానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో ఈ రోజుకి కూడా అది జమీందారీ భూములుగానే కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు బిఎస్ఎస్ కమ్యూనిటీ పట్ట అని చెప్పేసి ఒక పట్ట వాళ్ళ ముఖాన్ని కొట్టడం చాలా విచారకరం. ఈ భూములు పట్టాలు ఇచ్చే క్రమంలో అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తుంటే ఇటు వీళ్ళ సంక్షేమం కోసం పాటుపడాల్సిన ఐటీడీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మరి రెవెన్యూ అధికారులు కూడా చూసి చూడనట్టున్నారు. ఇప్పటికైనా గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, వాళ్ళ కోసమే ఉన్నటువంటి ఐటీడీ అధికారులు నిబద్ధతతో ఆలోచించి చట్టం స్ఫూర్తికి అనుగుణంగా గంగినీడిపాలెం గిరిజనులందరికీ కూడా వ్యక్తిగత పట్టాలు ఇచ్చి వాళ్ళ భూములు అభివృద్ధి చేయడానికి కూడా అవసరమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళ జీవనోపాధులు మెరుగుపరచాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. వ్యవసాయంపైనే జీవనం వెళ్లదీస్తున్న తమకు ఇప్పటికైనా యాజమాన్య హక్కు పత్రాలను ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. భూమి కోసం చర్చా కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు తిరిగి స్వాగతం. గిరిజనులకు, పేదలకు తమ భూముల మీద ఉన్న హక్కులను తెలియజెప్పేందుకు ఉద్దేశించబడిందే ఈ భూమి కోసం లైవ్ ప్రోగ్రాం. ఈ రోజు మనం చర్చించే అంశం గిరిజనులకు అటవీ హక్కులు. అడవిని అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత గిరిజనులు అటవీ భూములపై తమ హక్కులను కోల్పోయారు. మరి వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి అనే వివరాలు మనకు అందజేయడానికి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు. అదేవిధంగా ఆర్డీఐ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం సునీల్ కుమార్ గారు. శ్రీధర్ గారు, అడవిలో నివసించేటువంటి గిరిజనులకు ఎటువంటి హక్కులు ఉంటాయి అటవీ భూముల మీద? ఇప్పుడు అడవిలో ఉండే వాళ్ళు గిరిజనులు, వనజనులు అని మనం అంటూ ఉంటాం. వాళ్ళు నిజానికి వాళ్లే స్థానికులు. అక్కడ మొదటి నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళు, అడవి మీదనే ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు, అడవిని కన్నతల్లిగా భావించేవాళ్ళు, అడవికి హాని చేయకుండా అడవితో కలిసి సహజీవనం చేస్తున్న వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అయితే ఈ ఫారెస్ట్ చట్టం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఈ అడవులను జాతీయ సంపదగా
పరిగణించడం మొదలుపెట్టిన తర్వాత, అభయారణ్యాలను వృద్ధి చేయాలనే ఆలోచన చేయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. వాళ్ళు అక్కడ ఆక్రమణదారుల, అక్కడ నివాసం ఉన్నవాళ్ళ, అక్కడ అడవి ఫలాన్ని తీసుకునే హక్కు వాళ్ళకు ఉందా లేదా, తమ పెరట్లో పెరిగిన చెట్టు కాయని దొంగతనం చేసిన నేరం అతని మీద పెట్టడం ఎంతవరకు న్యాయం, అతను ట్రెస్ పాసర్ అని ఏ విధంగా అంటారు, ఇటువంటి రకరకాల సమస్యలు అటవీ భూములకు సంబంధించి ఉన్నాయి. వీటి మీదనే పోరాడారు. ఈ అడవుల పైన, అడవి ఫలాలపైన హక్కుల కోసమే ఎన్నో పోరాటాలు జరిగాయి. నిజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో కూడా జరిగాయి. అల్లూరి సీతారామరాజు ఉద్యమం కానీ, ఇటు కొమరం భీం ఉద్యమం కానీ అడవులపైన హక్కుల కోసమే సాగిన ఉద్యమాలు. తర్వాత రకరకాల గిరిజన చట్టాలు వచ్చినాయి. మనకన్నా అంటే ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఉన్న సంక్షేమ చట్టాల కన్నా నిజాం కాలంలో, ఆంగ్లేయుల కాలంలో మంచి ఉత్తమ సంక్షేమ చట్టాలు వచ్చాయి. గిరిజనుల హక్కులు రక్షించడానికి అనేక చర్యలు కూడా తీసుకున్నారు ఈ విప్లవాల ఫలితంగా. కానీ పోరాటం అట్లనే ఉన్నది, హక్కులు వాళ్ళకి అందడమే లేదు. ఆ హక్కులు కోసం వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, చట్టాలు చేస్తూనే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే 2006 సంవత్సరం దాకా అడవిలో ఉన్న గిరిజనులకి అడవిపైన హక్కులు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. భారత ప్రభుత్వం 2006లో ఈ చట్టాన్ని తెచ్చింది. అదేమిటంటే ఈ అడవిలో నివసించే షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజనులకి, ఇతర సాంప్రదాయపరంగా తరతరాల నుంచి అక్కడ నివసిస్తున్న ఇతర వర్గాల ప్రజలకి అడవి పైన కొన్ని హక్కులు ఇవ్వాలి. అడవిలో వాళ్ళ పంటలు పండించుకునే హక్కు, అడవి ఫలాలను పొందే హక్కు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు, అటువంటి పొందే హక్కు, రకరకాల హక్కులను ఇవ్వాలని, వ్యక్తిగతంగా పట్టాలను ఇవ్వాలని, ఉమ్మడి పట్టాలను అంటే సామాజిక వర్గాలకి, ఒక బృందానికి, కొందరు ప్రజలకి అక్కడ అడవిలో ఉండే సామాజిక ఆస్తులపైన అంటే చెరువులపైన, భూములపైన, అడవిపైన సమిష్టి హక్కులు. ఇప్పుడు కొందరు అక్కడ బతుకుతుంటారు, అడవిలో చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, ఆ కుంటల్లో చేపలు పట్టే హక్కులు, తర్వాత ఆ కుంటల్లో నీళ్లు తీసుకునే హక్కు, అట్లాగే అక్కడ నివసించే హక్కు, అక్కడ బరియల్ గ్రౌండ్స్ అంటే శ్మశానాలు, చనిపోతే సమాధులు చేయడానికి, దహనాలు చేయడానికి హక్కు, గుళ్లకు వెళ్లే హక్కు, అక్కడ ఊళ్ళను వాడుకునే హక్కు, నేలను వాడుకునే హక్కు, ఇవన్నీ సామాజిక హక్కులు అనమాట. ఈ హక్కుల కోసం, ఈ హక్కులను గుర్తించడం కోసం సమాజ బృందానికి, సామాజిక బృందానికి ఒక పట్ట, తర్వాత వ్యక్తిగతంగా అడవుల్లో సాగు చేసుకోవడానికి, ఆ ఫలాలను తీసుకోవడానికి, తేనె, చేపలు పట్టడం, తేనె తీసుకోవడం, లేదా చింతపండు తీసుకోవడం లాంటి హక్కుల కోసం కూడా కొన్ని హక్కులు కల్పించే, గుర్తించే చట్టం అన్నమాట ఇది. ఒక ముక్కలో చెప్పాలంటే మీకు అడవిలో ఉన్న వాళ్ళని అడిగారట ఎవరో, మీకు స్వర్గం అంటే ఏమిటి అని. ఆయన అన్నట, విస్తారమైన అడవి, గార్డు లేని అడవి, అది స్వర్గం అన్నట. తర్వాత నరకం అంటే ఏమిటంటే గార్డు ఉన్న అడవి, అదే నరకం అన్నట. అంటే ఎందుకు చెప్తున్నారంటే గార్డులను కించపరచడానికి చెప్పట్లేదు, అటవీ శాఖను కించపరచడానికి చెప్పడం లేదు. కానీ అక్కడ ఈ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయడానికి, లేదా ఇంకా రకరకాల లోపాలతో అమలు చేయడానికి వారు అనుసరిస్తున్న అనేక విధానాలు, అణచివేత విధానాల వల్ల అక్కడ గిరిజనులకి నష్టం జరుగుతున్నది. అడవుల్లో మనుషులు ఉంటారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల, ఆ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల వస్తున్న నష్టాలు ఇన్ని అన్ని కాదు. ఆ విషయాన్ని అటవీ శాఖ గుర్తించాలి, రెవెన్యూ శాఖ గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి, ఈ చట్టాన్ని అమలు చేయాలి. రైట్. శ్రీధర్ గారు, మీరు చెప్పినటువంటి విషయాలను బట్టి నాకు ఇంకొక చిన్న డౌట్. సునీల్ కుమార్ గారు ఇప్పుడు చెప్పారు, ఎంతో మంది గిరిజనులకు అటవీ హక్కులు కల్పించడానికి పోరాడారు, చివరికి 2006లో ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి అటవీ హక్కులను కల్పించింది అని చెప్పారు. ఇప్పటికీ అంటే 2006లో ప్రవేశపెట్టారు కాబట్టి హక్కులను ఇప్పటికైనా గిరిజనులకు అందుతున్నాయా? వాళ్ళకి ఏ విధమైన హక్కులు అటవీ భూముల మీద కలిగి ఉన్నారన్న అవగాహన కలిగిందా? అంటే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లుగా తరతరాలుగా ఈ వర్గాలు ఏవైతే ఉంటున్నాయో, అడవిలో నివసిస్తున్నారో, వాళ్ళు గిరిజనులు కావచ్చు, లేదా ఇతర సాంప్రదాయేతర గిరిజనులు కావచ్చు, వాళ్ళందరికీ ఆ అడవిలో సాగు చేసుకోవటం మాత్రమే, రెండు మాత్రమే వాళ్ళకి తెలిసినవి, అవే మాత్రమే ఆధారాలు. సో 2006 చట్టం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే గిరిజనులు అటవీ భూములని 2005 డిసెంబర్ 13 నాటికి సాగు చేసుకుంటూ ఉన్నారో, అంటే ఆ రోజు వరకు వాళ్ళు సాగులో ఉండాలి, వాళ్ళందరి హక్కులు మేము గుర్తిస్తున్నామని చెప్పారు. అంటే వ్యవసాయం చేసుకునే హక్కుని. దాంతోపాటుగా శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఇంకొక 12-13 రకాల హక్కులు ఉన్నాయి. అంటే అక్కడ నివాసం ఉండటము, లేకపోతే అటవీ ఉత్పత్తులు తెచ్చుకోవటం, లేకపోతే అక్కడ గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ మిగతా అన్ని హక్కులు ఉన్నాయి. సో ఈ చట్టం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో 3,69,000 మంది గిరిజనులు, మిగతా వాళ్ళు మాకు పట్టాలు ఇవ్వండి అని అర్జీ పెట్టుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఈ చట్టం 2008 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి 3,69,000 మందికి అప్లికేషన్స్ పెట్టుకుంటే దాంట్లో దాదాపుగా 1,63,000 కుటుంబాలకి పట్టాలు ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఒక 12 నుంచి 14 లక్షల ఎకరాలకు సంబంధించి.
కానీ ఇక్కడ జరిగింది రెండు. ఒకటి, ఈ వచ్చిన హక్కులు వచ్చిన వాళ్ళకి కూడా సంపూర్ణమైన హక్కులు రాలేదు. వాళ్ళు 4 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేసుకుంటుంటే ఎకరమో అరెకరమో ఇవ్వడం జరుగుతుంది. అంటే సంపూర్ణమైన హక్కులు ఇంకా వాళ్ళకి ఇంకా దఖలు పడలేదు. రెండో అంశం ఏంటంటే ఇంకా కూడా పట్టాలు రాని కుటుంబాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొంచెం బాగా ఇంప్లిమెంట్ జరిగింది, కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ జరగలేదు. ఇంకా అటవీ భూమి సాగు చేసుకుంటూ పట్టాలు లేని గిరిజన కుటుంబాలు ఇంకా ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే ఇది వ్యక్తిగత పట్టాలు. కానీ ఇంతకుముందు శ్రీధర్ సార్ చెప్పినట్లుగా సామూహికంగా ఇచ్చేటివి, అంటే కమ్యూనిటీ పట్టాస్ అంటారు. అంటే గ్రేజింగ్ ల్యాండ్స్ కోసం కానీ, ఫిష్ పాండ్స్ కోసం కానీ, లేకపోతే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కోసం కానీ, వీటన్నిటికీ రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో, అంటే ప్రతి గిరిజన గ్రామంలో కనీసం 5-10 అలాంటి హక్కులు ఉంటాయి. కానీ ఒక 4-5 వేల హక్కుల కంటే రాష్ట్రం మొత్తమే ఎక్కువ ఇవ్వడం జరగలేదు. రేపొద్దున ఈ చట్టం కనుక అమలు అయిపోయినా, ఇది టైం బౌండ్ యాక్ట్, అంటే ఒకసారి అమలు అయిపోతే ఇంకా మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. ఇది అయిపోతే ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళందరినీ తరిమేసే అవకాశం ఉంటుంది. సో ఈ చట్టం మన దేశం అంతా పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా లీడింగ్ లో ఉంది చట్టాన్ని అమలు చేయడంలో. కానీ ఇంకా జరగాల్సింది చాలా ఉంది. సునీల్ కుమార్ గారు, ఫస్ట్ కలర్ కృష్ణయ్య, ఖమ్మం నుంచి. కృష్ణయ్య గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, కృష్ణయ్య తల్లాడు సార్, ఖమ్మం జిల్లా. నమస్కారం, చెప్పండి సార్. అయితే ఇక్కడ ఈ 2006 చట్ట ప్రకారం పట్టాలు వచ్చినాయి సార్. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి వచ్చిన వాళ్ళకి అంటే ఎటువంటి రెవెన్యూ రికార్డుల్లో ఇంప్లిమెంటేషన్ లేదు సార్. అంటే రెవెన్యూ పరంగా వాళ్ళకి పట్టాలు వచ్చినాయి కానీ రెవెన్యూ రికార్డులు ఎక్కడ నమోదు లేదు సార్. వీళ్ళకి అటవీ హక్కుల చట్టం కింద కృష్ణయ్య గారు, అది అటవీ హక్కుల చట్టం కింద పట్టా వచ్చిందా? అవును సార్. పట్టా వచ్చినా కానీ ఎక్కడైనా కానీ రెవెన్యూ రికార్డులో నమోదు అనేది లేదు సార్. అంటే అది రెవెన్యూ రికార్డులో నమోదు చేయడానికి ఏమైనా ఉందా సార్ చట్ట ప్రకారం? ఇప్పుడు ఈ అటవీ హక్కుల చట్టం కింద వచ్చిన పట్టాలకి ఇది ప్రత్యేకమైన రికార్డ్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు గత వారం వరకు మాట్లాడుకున్న భూములన్నీ కూడా రెవెన్యూ భూములు అంటాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే భూములు. ఈ అటవీ భూములన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండే భూములు, వాళ్ళ ఆధీనంలో ఉండే భూములు, వాళ్ళే రికార్డులు మెయింటైన్ చేస్తారు. ఈ ఫారెస్ట్ భూమికి సంబంధించిన రికార్డులు మనం అనుకుంటున్న అడంగల్లో కానీ, పహానీలో కానీ, వీటిలో రాదు. దీనికి ఒక ప్రత్యేకమైన రికార్డులు తయారు చేయాలి. ఇప్పుడు ఆయన అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా కాబోయే అంశం ఏంటంటే అటవీ హక్కుల పట్టాలు 1,63,000 కుటుంబాలకు ఇచ్చారు అంటున్నారు. ఈ 1,63,000 కుటుంబాలు ఏ రికార్డులో పేరున్నాయి? వాళ్ళ చేతిలో ఒక వ్యక్తిగత పట్టా మాత్రం ఉంటుంది. రేపు పొద్దున గట్టు తగాదా వస్తుంది, వారసత్వంగా భూములు పిల్లలకు పంచిస్తారు, లేకపోతే ఇంకేదో సమస్యలు వచ్చినప్పుడు ఏ రికార్డులో చూస్తారు, ఏ రికార్డులో పేర్లు రాస్తారు అనేది ఇప్పటికి ఒక ప్రశ్నార్థకం. ఇప్పటి వరకు ఉన్న ఏ కొద్ది గొప్ప రికార్డులు ఉన్నట్లయితే అది ఎవరు మెయింటైన్ చేస్తారు అనేది ప్రశ్న. కానీ ఒక సమస్యకి పరిష్కారం మాత్రం ఉంది, అది అమలు చేయొచ్చు. ఏంటంటే వీటన్నిటిని కూడా రెవెన్యూ రికార్డులలో కూడా రాసి ఫారెస్ట్ భూమిని రాసుకుంటూ ఇది కనుక మెయింటైన్ చేసినట్లయితే ఇలా సమస్యలు రాబోయే వాటిని నివారించడానికి అవకాశం. రెవెన్యూ భూముల మాదిరిగానే లేదంటే ఆ గ్రామానికి ఉన్న పహానీలో కానీ, అడంగిలో కానీ చివరిగా ఈ సర్వే నెంబర్లన్నీ కూడా, అంటే వీళ్ళైతే ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇస్తారో ఆ వివరాలు కూడా పొందుపరిచినట్లయితే ఫ్యూచర్ లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం అలా రాయటం లేదు. ఓకే, శ్రీధర్ గారు మరో కాలర్ శ్రీనివాస్ గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీ ప్రశ్న ఏమిటో అడగండి. ఏం లేదండి, మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం, అగ్రికల్చర్ ల్యాండ్. అదేమైందంటే సబ్ రిజిస్టర్ 10-1 పాస్బుక్ లో సంతకం చేశారండి ఇలా కొన్నట్టు. కాకపోతే అదేమైందంటే 10-1 అనంగల్లో మా పేరు రావట్లేదు. అది మార్చడానికి ప్రొసీజర్ అది కనుక్కుందామని చెప్పి. ఏ ల్యాండ్ అంటున్నారు మీరు? అగ్రికల్చరల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారా? వ్యవసాయ భూమి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే నగరంలో రిజిస్టర్? వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమి అయితే మీ పేరు మీద మార్చలేదా వాళ్ళు? ఇంకా పట్టాల రికార్డు మారలేదండి. మార్చడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు అదొక దరఖాస్తు పెట్టుకోవడము, తర్వాత వాళ్ళు సర్వేకి రావడము, వాళ్ళు చూడడం, మీ భూమి అదే ఉందని చెప్పడం, ఆ తర్వాత అందులో రికార్డులో మార్పిడి చేయడం అని అంటారు. దాన్ని మ్యూటేషన్ అంటారు. వాటి కోసం మీరు దరఖాస్తు పెట్టుకొని మీరు అది ప్రయత్నం చేయాలి. రైట్. శ్రీధర్ గారు, సునీల్ కుమార్ గారు చెప్పారు ఇప్పుడు రెవెన్యూ భూముల మాదిరిగానే అటవీ భూములు కూడా చేస్తే గిరిజనులకు వాళ్ళకి పాస్ పుస్తకాలు వెంటనే లభిస్తాయి, వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది భూమి మనది అని చెప్పి. కానీ ఇప్పుడు సాగు చేస్తున్న గిరిజనులకు ఆ భూమి మీద హక్కు కల్పించడానికి అటవీ అంటే ఇప్పుడు చట్టంలో ఏ విధమైన సూచనలు చేయలేదా? చేసినట్లయితే ఎటువంటి సూచనలు చేశారు? ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది చాలా ముఖ్యం. ఏ హక్కులు ఎవరికి ఎక్కడ ఇస్తున్నారని చెప్పాలి. ఎవరికి ఏ హక్కులు ఎక్కడ, ఈ 3 ఎక్కడ ఉంటాయండి? రికార్డులు లేకపోతే ఇవి చెప్పలేరు. కనుక ఫారెస్ట్ యాక్ట్ కింద ఇటువంటి కొత్త హక్కులను గుర్తిస్తున్నారు. కనుక ఈ అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద కొత్త హక్కులు గుర్తిస్తున్నారు. కనుక కొత్తగా వీళ్ళు రికార్డుని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎప్పటి నుంచి అయినా సైంటిఫిక్గా
ఆ రికార్డును తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మనం ఇంతకుముందు సునీల్ చెప్పినట్టుగా దాన్ని రెవెన్యూ రికార్డ్స్తో జత చేసి అక్కడ ఉంచాలి. లేకపోతే రెవెన్యూ అధికారులకు కూడా తెలియదు. ఇది రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు సమిష్టిగా సమన్వయంతో చేయవలసిన పని. ముందుగా రికార్డులు మెయింటైన్ చేయాలి. ఆ రికార్డుల ప్రకారం వీళ్ళకి హక్కులు ఇవ్వాలి. ఆ హక్కులు ఇచ్చేటప్పుడు కూడా ఏం జరుగుతుంది, గ్రామ సభకు వెళ్తారు. ఆ గ్రామ సభ ఒక కమిటీని, ఫారెస్ట్ రైట్స్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ ఫారెస్ట్ రైట్స్ కమిటీలో ఎవరికి ఎక్కడ ఏ హక్కు ఇవ్వాలి అనేది నిర్ధారణ జరుగుతుంది. దాని ప్రకారం మీరు పట్టా ఇస్తారు. ఆ పట్టాలో ఏముంటుంది, ఈ ఫలానా భూమిలో నీవు సాగు చేసుకోవచ్చు, ఫలానా చెరువు నుంచి నువ్వు చేపలు పట్టుకోవచ్చు, లేదా ఫలానా బెరియల్ గ్రౌండ్ శ్మశానాన్ని ఈ సమాజం, ఇక్కడున్న సమాజం వాడుకోవచ్చు, ఈ భూములన్నీ వీళ్ళ అధీనంలో ఉంటాయి, వీళ్ళు మాత్రమే వీటిని అనుభవించాలి, వీటిపైన ఇంకొకరికి హక్కు లేదు అనే విషయం చెప్పాలి. ఇప్పుడు ఇదంతా సమస్య ఎక్కడ వస్తుందంటే, అరణ్యాన్ని అభయారణ్యంగా ప్రకటిస్తారు. అభయారణ్యంగా ప్రకటించిన మరుక్షణం ఆ అరణ్యం పైన అక్కడ ఉన్న వాళ్ళకి హక్కులు పోతాయి. ఇప్పుడు మీరు ఆ హక్కులు గుర్తిస్తున్నారు కనుక ఇంతకుముందు రికార్డులో లేని ఈ భూముల గురించి కొత్తగా ఒక రికార్డు తయారు చేసి ఆ రికార్డు ప్రకారం అక్కడి గిరిజనులకి హక్కులు కల్పించాలి. ఇది అటవీ శాఖ మీద, రెవెన్యూ శాఖ మీద సమిష్టిగా నిర్వహించాల్సిన ఒక గొప్ప బాధ్యత. ఈ బాధ్యతను వారు చిత్తశుద్ధితో నిర్వహిస్తే అడిగిన వాళ్ళకి రికార్డులు కల్పిస్తూ, హక్కులు కల్పిస్తూ, వాటి రికార్డు కనుక తయారు చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. శ్రీధర్ గారు, మరో కాలర్ యాదగిరి, హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ ప్రశ్న ఏమిటో అడగండి. మాట్లాడండి. చెప్పండి. మాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ భూమి ఉందండి. హలో సార్. చెప్పండి, వింటున్నాం సార్. అయితే మా తాత ఇచ్చారు సార్, వాళ్ళిద్దరు తాత సార్. మాకు రంగారెడ్డి వాళ్ళు ఇనాం ఇచ్చారు సార్ భూమి. అయితే మా తాత వాళ్ళ అన్నయ్య పేరు మీద మొత్తం కంటిలో పానీయాలు వచ్చాడు సార్ అతనే. అయితే 73, 74 కూడా అతనే వచ్చాడు. మా తాత చనిపోయిన తర్వాత కూడా పానీయాలన్నీ అతని పేరే ఉన్నాయి రికార్డు మొత్తం. మా నాన్న ఇద్దరు కాబట్టి మా నాన్న, మా పెద్దన్న వాళ్ళు కొడుకు ఇద్దరు సార్. మా ఇద్దరు అంటే అతను మనమల్ని అంటున్నారు, ఈ ఆస్తి మా తాత ఆస్తి మొత్తం మాదే, ఇది మీకేం తెలియదు అని అంటున్నారు సార్ వాళ్ళు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ విషయం మీకు తెలుసు? ఇన్నాళ్ళ నుంచి మీరు ఎందుకు దీన్ని పట్టించుకోలేదు? అది ప్రశ్న. మీకు ఇది ఇక్కడ భూమి ఉందని తెలిసిన మరుక్షణం ఆ భూమిని గుర్తించి ఆ భూమి మీ పైన లేదు అనే విషయాన్ని మీరు అక్కడ అధికారుల దృష్టికి తీసుకొచ్చి చట్టం ప్రకారం మీకున్న హక్కుల గురించి ప్రయత్నం చేసి పాస్ పుస్తకం తీసుకోవాలి. అదనమాట. అది లేకనే ఇంతమంది రైతులు ఈ విధంగా కష్టాలు పడుతున్నారు. మీరు అడగకపోతే మీ భూమిని మిమ్మల్ని గుర్తించి మీ భూమిలో మిమ్మల్ని పెట్టడం అనేది ప్రభుత్వానికి సాధ్యం కాదు. చేయరు. చేయాల్సిన బాధ్యత ఉందని మనం అంతా మాట్లాడుకున్న ప్రయోజనం లేదు. మీరు అడగండి, మీరు వెళ్ళి మాకు ఈ భూమిలో మా తాతగారిది, మా పెదనాన్నగారిది, మా అన్నదమ్ములకి ఇట్లా విభజించుకున్నాము, ఈ పార్టీ భూమిలో మేము ఉంటున్నామని మీరు చెప్పకపోతే, మీరు ఆ విషయాన్ని మీరు రుజువు చేసుకోకపోతే ఆ భూమి రికార్డులో అడంగల్లో కానీ పహాణీల్లో కానీ మీ పేరు రావడానికి వీలుండదు. ఆ ప్రయత్నం చేసి కాకపోతే ఏం చేయాలనేది మీరు అప్పుడు ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత స్టెప్ తీసుకోవాలి. కనుక ముందు మీరు ప్రయత్నం చేయండి. సునీల్ కూడా చెప్తారు. ఇంకొక అంశము, ఆయన అది ఇనాం భూమి అంటున్నాడు. అంటే 73, 74 ఎందుకు అంటున్నా అంటే ఇనాం చట్ట ప్రకారం ఆ రోజున పహాన్లు ఎవరు ఉంటున్నది క్రూషియల్ డేట్. అది 73, 74 అందుకే అని ఉంటాడు. అది కనుక ఇనాం భూమి అయినట్లయితే ఇప్పుడు ఒకటి మీరు పహానీలో ఆ భూమి ఇంకా ఇనాం భూమి అని ఉందా లేదా చూడండి. ఒకవేళ అది ఇంకా ఇనాం భూమి అయినట్లయితే మనం తహసీల్దార్కి అప్లై చేసుకుని ఇనాం భూమికి పట్టా తెచ్చుకునే పద్ధతి వేరు. అది మళ్ళీ మరొకసారి కూడా మాట్లాడుకోవచ్చు, ఇనాం భూములు చర్చించుకుంటాం కాబట్టి రాబోయే వారాల్లో. బట్ మీరు ఎలాగో సమస్య అడిగారు కాబట్టి ఇనాం భూములకి ముందు ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు పాస్బుక్ టైటిల్ తెచ్చుకోవడానికి ఉంటుంది. ఆ ఇనాం భూమి సెటిల్ అయినప్పుడు మీ అందరూ వారసులు కాబట్టి తలా కొంచెం హక్కు ఉంటుంది. పట్టా ఒకరి పేరు మీద ఉన్నా కానీ అది ఇనాం భూమి కాబట్టి అది తెచ్చుకునే అవకాశం ఉంది. మీరు ముందుగా తహసీల్దార్కి ఇనాం చట్టం కింద రెగ్యులరైజ్ చేసి ఓఆర్సీ ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టుకున్నట్లయితే మీ సమస్య తీరుతుంది. రైట్. సునీల్ గారు, మరో కలర్ వెంకటేశ్వర్లు, ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ ప్రశ్న ఏమిటో అడగండి. సార్. హలో. చెప్పండి సార్, మాది 1955 నుంచి పట్టా అండి. 38 పట్టా 81 దాకా ఉంది. 170 యాక్ట్ 70లో వచ్చింది కదా సార్. అంటే మీ సమస్య మీరు వెంకటేశ్వర్ గారు ఈ సమస్య ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఉంది. 38 సర్టిఫికేట్ అనేది గిరిజన ప్రాంతం ఎల్టీఆర్ చట్టానికి లోబడి ఉంటుంది. ఎల్టీఆర్ చట్టం అనేది 59 నుంచి ఉంది, 70లో వచ్చింది కాదు. అంటే మీ సమస్యను మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్రశ్నకి ఒక సమాధానం చెప్పడం జరిగింది. 38 సర్టిఫికేట్ ఉన్నా పాస్ పుస్తకం టైటిల్ రాలేదు అని అడిగినట్లుంది. దానికి కారణం ఏంటంటే అది గిరిజన ప్రాంతంలో ఉన్న ఎల్టీఆర్ చట్టం ఉంటుంది కాబట్టి ఆ చట్టాన్ని ఉల్లంఘన జరిగి ఉంటే అది రాదు. లేదా ఆ చట్టం కింద కేసు పెండింగ్ లో ఉన్నా కానీ పాస్బుక్ టైటిల్ ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఇది సమస్య
గిరిజనుల భూమిని గిరిజనేతరులు కొనడానికి వీలుండదు అని ఆంక్షలు. గిరిజనులకే వారికి పరిమితం చేయడం కోసం తెచ్చిన చట్టాలు. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గిరిజనులకు లాభం కలిగించడం కోసం, అడవుల్లో ఉన్న వాళ్ళకి, అడవిపైన వాళ్ళకే హక్కులు కల్పించడం కోసం చేసిన గిరిజనులకే అమ్ముకోవాలి, గిరిజనులేతరులకు అమ్మడానికి వీల్లేదు అనే చట్టాలు. అందువల్ల కూడా ఈ భూమిపైన వీళ్ళకి హక్కు ఉందా లేదా అనే విషయం చర్చకు వస్తూ ఉంటుంది, వివాదం అవుతూ ఉంటుంది. సునీల్ గారు, చివరిగా ఒక్క ప్రశ్న క్లుప్తంగా చెప్పండి, మనకి సమయం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు 2006లో గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులను కల్పించారు. అయితే వాళ్ళు సాగు చేస్తున్న భూమి మీద శాశ్వత హక్కును కల్పించారా, లేక అడవి నుండి లభించేటువంటి ఫలసాయం అనుభవించడానికి మాత్రమే హక్కును కల్పించారా? ఈ అటవీ హక్కుల చట్టం కింద 2 రకాల పట్టాలు. వ్యక్తిగతంగా సాగు చేసుకోవడానికి, అంటే ఎవరికైతే టైటిల్ అంటే దీన్ని పట్ట కూడా అనటం లేదు, అది వచ్చిన వాళ్ళు సాగు చేసుకోవచ్చు, లేదా వాళ్ళ వారసులు దాన్ని అనుభవించవచ్చు తప్ప దాన్ని అమ్మటానికి కానీ ఇంకోరు ఇవ్వడానికి కానీ కుదరదు. సో దాన్ని పట్టా కూడా అనం. దాన్ని మనం మన మామూలు పరిభాషలో పట్టా అయితే అంటామో అది పట్టా కాదు. అది ఆ భూమిని సాగు చేసుకోవడం ఒక లైసెన్స్ లాంటిది, ఒక హక్కు పత్రము లేదా టైటిల్ అనడం జరుగుతుంది, లేదా లైసెన్స్ లాంటిది అది. రెండోది ఏంటంటే ఏవైతే సామాజిక హక్కులకు పట్టాలు ఇచ్చారో అది కూడా అనుభవించడానికి వీలవుతుంది తప్ప దాన్ని మళ్ళీ అమ్మటానికో చేయడానికి వీల్లేదు. ఒక 2 అంశాలు మనం ఈ అటవీ హక్కుల చట్టం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఇది ఆల్రెడీ అనుభవిస్తున్న హక్కులకి గుర్తింపు, కొత్తగా ఇస్తున్న హక్కులు కాదు. అంటే ఈ రోజు నేను వెళ్ళి అడవిని కొడతాను నాకు పట్టా వస్తుంది అంటే అది భ్రమ, అది రావడానికి వీల్లేదు. రైట్, ధన్యవాదాలు సునీల్ గారు, ధన్యవాదాలు శ్రీధర్ గారు. ఇది వాటి భూమి కోసం ప్రత్యేక లైవ్ షో. నమస్తే.